అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ కథ అంతా విని మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. మొదటిసారిగా చూస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ రోజు చెప్పుకోబోయే కథ ఏంటి అనుకుంటున్నారా? మన ఆడవాళ్ళందరికీ కావాల్సిన కథేనండి బాబాయ్ ఇది. చాలా మంది మనలో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. ఇంట్లో ఖాళీగా ఉండిపోతున్నాం, ఏ పని చేయలేకపోతున్నాం అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ వీడియో. కళ్యాణి గారి అమ్మాయి అమెరికాలో ఉంటుంది. కూతుర్ని చూసి 2 సంవత్సరాలు అయింది పాపం. అందుకని కళ్యాణి గారు అమెరికా వెళ్ళాలనుకున్నారు. అందులో భాగంగా వీసా అప్లికేషన్ కోసం కళ్యాణి గారు వెళ్ళారు. వీసా అప్లికేషన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ అధికారి అప్లికేషన్ ఫారం పూర్తి చేస్తూ మీరేం పని చేస్తూ ఉంటారు అని అడిగారు కళ్యాణి గారిని. అంతలో ఆమె ఒక్క నిమిషం మౌనంగా ఉండి ఇలా అతనితో చెప్పింది, నేను తల్లిని. ఇలా సమాధానం ఇచ్చి కళ్యాణి గారు మౌనంగా ఉండిపోయారు. కళ్యాణి గారి సమాధానం వినగానే అధికారి కొంచెం అయోమయంగా, ఇక్కడ తల్లి అన్న ఆప్షన్ లేదు మేడం, మీ వృత్తి ఏమిటి అనేదే ఉంది, మీరేం చేస్తూ ఉంటారు అని అడిగారు మళ్ళీ కళ్యాణి గారిని అధికారి. అదే సార్ చెప్తున్నాను, నేను చదవటానికి చాలా చదివాను, చాలా డిగ్రీలు సంపాదించాను. ఇప్పుడైతే తల్లి జాబ్ చేస్తున్నాను సార్. పిల్లల అభివృద్ధి అనే అంశంపై నేను రీసెర్చ్ స్కాలర్ని అని సమాధానం చెప్పిందామె. అధికారి మరింత అయోమయంతో, మీరు రీసెర్చ్ చేస్తున్నారా? రీసెర్చ్ ఎక్కడ చేస్తున్నారు మేడం అని ప్రశ్నించారు. ఆమె తెలివిగా మా ఇంట్లో అన్నది. అధికారి మరింత అయోమయంగా, ఏంటి మీ సమాధానాలు ఇలా చెప్తుంది అని ఏం అర్థమవక చూస్తూ ఉన్నారు. ఏం సార్ అయోమయపడుతున్నారు? అయోమయపడకండి, మా ఇల్లే నా యూనివర్సిటీ సార్. ఈ రీసెర్చ్ ని చాలా సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. రోజుకి 14 గంటలు పనిచేసినా పూర్తవ్వట్లేదు సార్. దీనికి నాకు మార్గదర్శకులు నా భర్త, సీనియర్ రీసెర్చ్ గైడ్, స్కాలర్స్ మా అమ్మ, మా తాతమ్మ, అమ్మమ్మ, వీళ్ళే మా పెద్దవాళ్ళందరూ నా యూనివర్సిటీ డైరెక్టర్లు. మా అత్తగారు అప్పుడప్పుడు నా పేపర్స్ దిద్దుతూ ఉంటారామె. ఇప్పటికే నాకు 2 డిగ్రీలు వచ్చేసాయి కొత్తగా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది కళ్యాణి గారు. ఆమె చెప్పిన సమాధానాలు విని అధికారికి ఆమె చెప్పిన దాంట్లో మర్మం అర్థమయ్యింది. అధికారి ఆమెతో పాటు గుమ్మం వరకు వచ్చి కరచాలనం చేసి సాగనంపుతూ, తల్లికి ఇంతకన్నా గొప్ప నిర్వచనం నా జీవితంలో నేనెప్పుడు వినలేదమ్మా అని చాలా సంతోషపడిపోయారు. ఎందుకంటే అతని భార్య కూడా హౌస్ వైఫే కాబట్టి ఇంట్లోనే ఉంటున్నాం, ఏం చేయలేకపోతున్నాం అని ఎవ్వరూ కూడా బాధపడద్దు. ఇంట్లో ఉండి మనం చేసే పనులు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసే మహిళలు ప్రతి పని చేయాలంటే చేయలేరు కదా. ఎందుకో మరి కొంతకాలానికి హౌస్ వైఫ్స్ కి బాగా డిమాండ్ పెరిగిపోతుంది అనిపిస్తుంది. సరేనండి బాబాయ్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.